హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో మళ్ళీ 2 days తర్వాత అయితే ఈ రోజు వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఏంటి అంటే 10th క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫిజిక్స్, బయాలజీ అండ్ అలాగే సోషల్ అన్నమాట. సో మొత్తానికి కంప్లీట్ చేసినాను. గుర్తుందా గుర్తులేదా అంటే ఆల్మోస్ట్ కొంచెం గుర్తుంది, కొంచెం గుర్తులేదు. అంటే వన్ టైమే కదా చదవడము, సో రివిజన్ అనేది లేదు కాబట్టి సో అందుకోసం అనమాట. సో ఇప్పుడైతే నేను మళ్ళీ 9th క్లాస్ అయితే స్టార్ట్ చేశాను. అంటే ఇంతకు ముందు 9th క్లాస్ చదువున్నాము, కానీ ఏంటంటే అంటే చదివి కొంచెం అంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మర్చిపోయినట్లు అనిపిస్తుంది. సో అందుకోసం అనేసి ఒకసారి చదువుదాము అంటే మళ్ళీ ఒకసారి చదువుదాము అనేసి మళ్ళీ 9th క్లాస్ అయితే స్టార్ట్ చేశాను. సో చూద్దాం, అంటే ఆల్రెడీ చదివిన ఇది కాబట్టి కొంచెం త్వరగా అయితే ఫినిష్ చేయాలి. సో ఇప్పుడు 9th క్లాస్ కి సంబంధించి నా దగ్గర ఏమేమి బుక్స్ ఉన్నాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఇదనమాట 9th క్లాస్ ఫిజిక్స్, అలాగే సెమ్ 1 అది, ఇది 9th క్లాస్ సెమ్ 2. సో నా దగ్గర ఏంటిదంటే టెక్స్ట్ బుక్ లేదనమాట. సో నేనేం చేశానంటే పీడిఎఫ్ ని జెరాక్స్ తీయించుకున్నా. సో పీడిఎఫ్ ని జెరాక్స్ తీయించుకున్నాను అనమాట. సో ఇట్లా 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లేదు కాబట్టి పీడిఎఫ్ ని జెరాక్స్ చేయించుకున్నా. సో అదనమాట ఇది. దాని తర్వాత పాలిటీ టెక్స్ట్ బుక్ ఉంది. ఎకనామిక్స్ ది టెక్స్ట్ బుక్ లేదనమాట. సో దాన్ని కూడా నేను ఈ విధంగా జెరాక్స్ తీయించుకున్నా. ఇదైతే శ్రీనిధి ఎక్సలెన్స్ వాళ్ళది తీయించుకున్నాను అనమాట. టెక్స్ట్ బుక్ తీయించుకోకుండా నేను ఇది తీయించుకున్నాను. నెక్స్ట్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్ ఉంది, అలాగే హిస్టరీ టెక్స్ట్ బుక్ కూడా ఉంది. సో ఇవి నా దగ్గర 9th క్లాస్ కి నా దగ్గర ఉన్న బుక్స్ అనమాట. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ నేను హిస్టరీ అయితే స్టార్ట్ చేస్తాను. హిస్టరీలో మనకి మొత్తం 5 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఈ 5 టాపిక్స్ లో నేనైతే 4th, 5th ఈ 2 టాపిక్సే చదువుదాం అనుకుంటున్నాను. సో నేనైతే ఈ 2 మాత్రమే చదువుతాను. సో మీరు చదవాలనుకుంటే మొత్తం చదవండి. సో నేనైతే ఈ ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం, హిట్లర్ ఉన్నది ఈ 3 టాపిక్స్ అయితే నేను చదవట్లేదు. ఈ 2 మాత్రమే చదువుతున్నాను. సో మీరు చదవాలి అనుకుంటే మొత్తం చదవండి. సో ఇవి 2 అయితే లింక్డ్ టాపిక్స్. సో ఇవి 2 చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇవి 2 మాత్రమే చదువుతున్నాను. సో అదనమాట. సో ఫస్ట్ హిస్టరీ అయితే స్టార్ట్ చేస్తాను. సో చూసారు కదా 9th క్లాస్ కి సంబంధించి ఆ బుక్స్ అనమాట. నా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేనివి నేను అలాగా జెరాక్స్ కాపీ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే హిస్టరీ స్టార్ట్ చేస్తాను. ఎందుకు అంటే 2 lessons కాబట్టి కొంచెం త్వరగా అయిపోతుంది, ఒక సబ్జెక్ట్ అయిపోయింది అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ నేను హిస్టరీ అయితే స్టార్ట్ చేస్తాను. చూద్దాము ఆ 2 lessons కి ఎంత టైం పడుతుంది అనేసి. ఆల్రెడీ ఇంతకు ముందు చదివిన టాపికే, కానీ మళ్ళీ చదువుతుంటే మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది అనమాట. సో చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటిది అనేది. అన్నట్టు ఒక విషయము, ఎస్సీ నివేదిక కేబినెట్ ఆమోదం ఇచ్చేసింది కదా. సో మంత్రివర్గం అంతా ఆమోదం తెలిపింది. సో దాని గురించి అసలు న్యూస్ హాట్ గా నడుస్తుంది అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా మాట్లాడుతూనే ఉన్నారు. మెసేజ్లు ఏదో ఎవరికి తోచినట్లు వాళ్ళు అప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు ఉండొచ్చు, నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తారు, అప్పుడు ఇస్తారు అని ఇలాగా కన్వర్జేషన్ నడుస్తూ ఉంది అనమాట. ఒక గ్రూప్ ఓపెన్ చేస్తే డిస్కషన్ అంతా దీని గురించే ఉంటుంది. సో అంటే అందరూ మాట్లాడుతున్నారు కదా, మీరేంటి ఏం అనట్లేదు అని అంటారేమో. మనకి ఎందుకండి చెప్పండి, మనకి నోటిఫికేషన్ వీటన్నిటి గురించి మాట్లాడితే టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. సో నోటిఫికేషన్ ఇచ్చేదైతే పక్కా, అది 1 month కానీ 2 months కానీ లేదు ఇప్పుడే కానీ ఎప్పుడైనా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వచ్చే దాని గురించి మనమే జరిగే పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో మనం స్టడీని ఆపుకొని వాటి గురించి డిస్కషన్ అనేది ఎందుకు? సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సో మన పని మనం చేసుకుంటూ పోవాలి. మన పని ఏంటి? చదవడం. సో మన పని మనం చేసుకుంటూ పోదాం, చదవడం. సో చదువుకుంటూ వెళ్దాం. నోటిఫికేషన్ ఇచ్చేస్తారేమోనని భయం వేస్తుంది అనమాట. సో ఇప్పుడెప్పుడు వచ్చేస్తుందా అని కొంచెం గుండెల్లో భయం పుట్టుకొస్తుంది. సో అది పక్కన పెట్టేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మంచిగా చదువుకోండి. నోటిఫికేషన్ వచ్చే టైంకి రెడీగా ఉండడం, ఎగ్జామ్ రాయడం మన పని. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో కరెక్ట్ గా టైం అయితే 1 అయింది అనమాట. సో 1 కి నేను ఒక్క చాప్టరే చదివాను. అటవీ సమాజం వలసవాదం ఒకటే కంప్లీట్ అయింది అనమాట. 1 కి అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యలో ఒక 1/2 hour బ్రేక్, అంతే. ఒక 1/2 hour బ్రేక్, మళ్ళీ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్ గా 1 అయింది. అంటే ఆల్రెడీ చదివిన టాపికే కదా, ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుందిలే, త్వరగా రివిజన్ లాగే కదా అనుకొని స్టార్ట్ చేశాను. కానీ చదువుతుంటే మళ్ళీ కొత్త లెసన్ చదువుతున్నట్టే ఉందనమాట. ఇంకా దాన్ని ఇంకా అలాగే నిదానంగా నీట్గా చదివాను అనమాట. సో అందుకని 1 అయిపోయింది టైం అయితే. ఇప్పుడు మళ్ళీ లంచ్ ఫినిష్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ టాపిక్. సో చూద్దాం అది ఎన్ని గంటలకు అవుతుంది ఏంటి అనేసి చూద్దాం. ఏంటో చదివిని మళ్ళీ చదువుతుంటే మళ్ళీ ఏదో కొత్త టాపిక్, కొత్త లెసన్ చదువుతున్నట్టే ఉంది. సో చూద్దాం. ఈ లెసన్ నాకు తెలిసి సాయంకాలం అయ్యేటట్టుంది, చూడాలి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు. ఇక్కడ పిక్చర్ కింద మ్యాటర్ లో ఉంది ఒకటి. పిక్చర్ కింద మ్యాటర్ లో
12,000 అడుగుల కంటే ఎత్తైన ఉన్నత పర్వత ప్రాంతాలలోని ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయళ్లను బుగ్యాల్ అంటారు. 12,000 అడుగుల కంటే ఎత్తుగా ఉన్న పర్వత ప్రాంతాలలో ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయళ్లను బుగ్యాల్ అంటారు. శీతాకాలంలో అవి మంచుతో కప్పబడి ఉండి ఏప్రిల్ తర్వాత మళ్ళీ తిరిగి చిగురిస్తాయంట. ఈ సమయంలో పర్వత ప్రాంతం మొత్తం వివిధ జాతుల గడ్డి, వేర్లు, మూలికలతో నిండి ఉంటుంది. ఋతుపవన కాలం నాటికి ఈ పచ్చిక బయళ్ళన్నీ మొక్కలతో నిండిపోయి అడవి పూలతో తివాచీ పరిచినట్లుగా ఉంటాయంట. కాదనమాట. సో ఈ అధ్యాయంలో వచ్చేసి ముఖ్యంగా సంచార పశు పోషకుల గురించి తెలియజేసుకుందామని ఇచ్చారు. అంటే ఇక్కడ సంచార పశు పోషకుల గురించి చెప్పడం జరుగుతుంది. ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వారి జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిరుగుతూ ఉండే వాళ్ళని మనం సంచార జాతులు అంటాం. జమ్మూ కాశ్మీర్ కి చెందిన గుజ్జర్ బకర్వాళ్ళు మేకలు, గొర్రెలను పెంచడంలో సిద్ధహస్తులు. జమ్మూ కాశ్మీర్ కి చెందిన గుజ్జర్ అలాగే గుజ్జర్ బకర్వాళ్ళు మేకలు, గొర్రెలను పెంచడంలో సిద్ధహస్తులు. వీళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ కి చెందిన వాళ్ళు. గుజ్జర్ బకర్వాళ్ళు మేకలు, గొర్రెలను పెంచడంలో సిద్ధహస్తులు. సమూహంగా ఏర్పడి కపిల అనే పేరుతో వీరి ప్రయాణాన్ని సాగించే వాళ్ళంట. వీరు పిర్ పంజాల్ కనుమలను దాటుకుని కాశ్మీర్ లోయలోనికి ప్రవేశించేవారు. పిర్ పంజాల్ కనుమలను దాటుకుని వేసవి మొదలయ్యే సమయానికి మంచు కరిగి మైదానాన్ని పచ్చగా తయారయ్యేవి. విసేసరికి బకర్వాళ్ళు తిరిగి దిగువకు వారి శీతాకాలపు విడిదికి ప్రయాణమయ్యేవాళ్ళు. ఉన్నత పర్వత ప్రాంతాలు మంచుతో నిండి ఉన్నప్పుడు పశువుల మందలను దిగువనున్న కొండల్లో మేపేవాళ్ళంట. పర్వత ప్రాంతాల్లో ఉండే గడ్డి పశు పోషకులు హిమాచల్ ప్రదేశ్ కి చెందినవారు. గడ్డి పశు పోషకులు హిమాచల్ ప్రదేశ్ కి చెందిన వాళ్ళు. ఏప్రిల్ నెల వచ్చేసరికి ఉత్తరానికి వెళ్లి లాహూల్ మరియు స్పితి ప్రాంతాలలో వేసవిని గడిపేవారంట. ఏప్రిల్ నెల వచ్చేసరికి వాళ్ళు ఉత్తరానికి వెళ్లి లాహూర్ మరియు స్పితి ప్రాంతాల్లో వేసవిని గడిపేవాళ్ళు. మాసం మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి తిరిగి ప్రయాణం అయ్యేవాళ్ళంట. ఇంకా మధ్యలో ఈ కొరియర్ అయితే వచ్చిందనమాట. ఏంటిదంటే బర్త్డే కిట్ అనమాట. బాగా వచ్చిందా? అవి వచ్చి అయ్యి దాంట్లో ఏమంటారా, కర్టైన్స్ ఫాయిల్ కర్టైన్. అవి ఎందుకులే, అవి బొమ్మలే కదా, బొమ్మల్ని అవి జంగిల్, అది బొమ్మల్ని పెద్దగా అవుతాయి చూడు ఊతే. ఏమేం బొమ్మలని? లయన్ అద్దరిపోద్ది డెకరేషన్ చేస్తే. బర్త్డే ఎవరిది అనేది మేము చెప్పము, ఫర్దర్ వీడియోస్ లో మీరే చూస్తారు, అంతే కదా. మళ్ళీ మార్చడానికి కష్టం అయితే. బాగా వచ్చినాయి బొమ్మలు, బాగా వచ్చినాయి కదా. డెకరేషన్ చేస్తే బొమ్మలతో భలే ఉంటది. బాగుంది. నా బర్త్డే కూడా ఎవరైనా చేయొచ్చు కదా. బర్త్డేనే సెలబ్రేట్ చేసుకోవచ్చు. సర్ప్రైజ్ ఇస్తా నాకు భలే ఇష్టం. ఇంకేం వచ్చినాయి? టేప్ వచ్చిందా? ఏదైనా చిన్న సర్ప్రైజ్ అన్నా ఎవరైనా ఇస్తారేమో. అదిలే హ్యాపీ బర్త్డే అదిలే సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అది వచ్చేసి అది ఎందుకులే, అది వద్దులే తీవాక. ఏంది అసలు నంబర్ ఉన్నట్టు అందులో. ఇంకా బ్యాలెన్స్ టేప్ వచ్చింది. ఇది ఎందుకు దండగా? నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టింది అసలు దీన్ని ఒకసారి కూడా యూజ్ చేసింది లేదు. ఎందుకు? అది బాగా యూజ్ అయింది కానీ అన్ని బలూన్లు కావద్దు, ఇందులో అన్ని బలూన్లు ఉండవు. ఇంకా ఎక్స్ట్రా కొనుక్కోవాలి దీన్ని పెట్టాలంటే. ఇదేంటిది? ఇది టేప్ కాదు, బలూన్స్ అంటించేది. బలూన్స్ ఇలా ఆర్చ్ లాగా ఇలా పెట్టుకోండి. ఇది కాదు, ఇది కొంచెం కట్ చేసి బెలూన్స్ కంటే అట్టేసేసి అది గమ్ అంటుకుంటది, దాన్ని ఎత్తి అప్పుడు గోడకి అంటిస్తారు. అది కదా? కాదమ్మా, ఇది ఓపెన్ చేసి చూద్దామా? దీని మధ్యలో బొక్కలు ఉంటాయి. అవును, బలూన్స్ ఊదేసి మూడేసి ఆ బలూన్స్ ఇందులో దూర్ చేస్తాం, ఇలా ఆర్చ్ లాగా పెట్టుకోవడానికి వస్తుంది. ఇది అది బెలూన్స్ అంటించుకోవడానికి. అది అంటించుకునే గమ్ కాదక్క, ఇద్దో టేప్ లాగా. ఇది గమ్ కాదు, చూడు ఇలా టేప్ లాగా. ఇది మధ్యలో బలూన్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ బలూన్ ఫిక్స్ చేసి ఇప్పుడు ఇది ఇలా వస్తుంది కదా. మళ్ళీ ఇది ఓడిపిస్తే నాకు పెట్టడం రాదు, అందుకే నేను తీయలేదు. ఇప్పుడు దీన్ని వాటిలో మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు చూపిస్తా చూడు, ఇలా ఆర్చ్ లాగా పెట్టుంటారు చూడు బలూన్స్, అలా పెట్టడానికి ఇది. అవునా? నేను గమ్ అనుకుంటున్నాను. ఇది కాదు, వాళ్ళ ఇమేజ్ లో అట్లాగే చూపించారు. గమ్ కూడా వస్తుంది. అవును కరెక్ట్, పోయినసారి. అవును అది కాదు. నేను ఇప్పుడు 4-5 ఆర్డర్ పెట్టినట్టు అన్ని వచ్చి నేను ఎప్పుడు పెట్టేది లేదు. ఇది పెట్టాలంటే ఇంకా ఎక్కువ బలూన్స్ కావాలి. ఒకసారి అప్పటికి ట్రై చేసి అయినా అది ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా నేను గమ్ టేప్ డబుల్ గమ్ టేప్ ఒకటి కొంటే సరిపోదు. అది వచ్చేది రాలేదేంటి? అది కూడా వచ్చింది. నేను పెట్టినప్పుడు నాకు అవి కూడా వచ్చినాయి. అన్నిటికీ రావుగా. నేను ఆర్డర్ పెట్టిన ప్రతిదానికి నాకు అది వచ్చింది. డబుల్ అది ప్లాస్టర్ కాదు, చిన్న ఇలా గమ్లా వస్తుంది.
సో ఇదేనండి వాళ్ళ వీడియోస్ చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.